హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 24. భర్త ప్రేమని ఆస్వాదిస్తూ వాళ్ళ జీవితం ఇక్కడి వరకు ఎలా వచ్చిందో ఆలోచించుకుంటూ ఉండిపోయింది మైథిలి. అప్పటికే వాళ్ళ పెళ్లి సమయానికి బాగా స్థిరపడిన, ఇంకా కలిగిన కుటుంబం అయినా కూడా అప్పుడు అంత టెక్నాలజీ లేకపోవడంతో మామూలు ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే పెంకుటింట్లో ఉండేవాళ్ళు. అప్పటికి సిటీ విస్తరించడం మొదలుపెట్టేసరికి ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక పెద్ద ఇల్లు కట్టాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే డబ్బు చేతిలో ఉండి స్థలాల రేట్లు కూడా తక్కువగా ఉండడంతో ల్యాండ్ కొని ఇల్లు కట్టించడం కూడా మొదలుపెట్టాడు. అప్పటికే కిరణ్ ఇంకా వీర్ సంపాదించడం మొదలుపెట్టారని, తండ్రికి రెస్ట్ ఇవ్వడంతో ఇంట్లో కొడుకు కోడలి గది ఎలా ఉండాలి, వాళ్ళ గది ఎలా ఉండాలి, వంటగది ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఇవన్నీ దగ్గరుండి ఇటుక ఇటుక పేర్చేటప్పుడు పక్కనుండి మరీ కట్టించాడు గిరీష్. అలా ఆ ఇల్లు నందనవనంగా రూపుదిద్దుకోవడంతో ఇంట్లో మనుషుల మధ్య ప్రేమలు కూడా అలాగే పెరుగుతూ వచ్చాయి. కిరణ్, వీర్, మైథిలి, మహి కానీ 6 పిల్లల్లో ఎలాంటి తేడాలు చూపించారు. అందరూ వాళ్ళ పిల్లలే. చందు, వంశీ, దితి, ధృతి. అయితే మహి, మైథిలి ఇద్దరి దగ్గర పాలు తాగుతూ పెరిగారు. అవన్నీ జ్ఞాపకం రాగానే నవ్వుతూ ఇంత మంచి ఫ్యామిలీలో తనని భాగం చేసినందుకు వీర్ చుట్టూ చేతులు బిగించి ఇంకా దగ్గరికి లాక్కుంది. కన్నా, వీర్ ఆమె చేతి వేళ్ల మధ్యలో తన చేతి వేళ్లను కలిపి ఆ చేతిని ముద్దాడుతూ ప్రేమగా పిలిచేసరికి, హా కన్నా అని అతని కళ్ళల్లోకి చూసింది మైథిలి. నాకెప్పుడూ దగ్గరగా ఉండు అన్నాడు. సరేలే, దగ్గరగా అన్నా ఉండు అంటే హగ్ చేసుకొని పడుకోవడంతో వీర్ జుట్టు చెరిపేసి హత్తుకుని నిద్రపోయింది. డోర్ కొడుతున్న సౌండ్‌కి రూమ్‌లో ఇంకా నిద్రలేవని శక్తి ఉంటే, ఎవరు అని చిరాకుగా అడిగేసరికి నేన్రా అని తల్లి గొంతు వినిపించేసరికి, ఏంటి మమ్మీ అంటూ టైం చూసి ఇప్పుడు 4 అవుతుండడంతో డోర్ ఓపెన్ చేసి, ఇంత మార్నింగ్ ఎందుకు లేపుతున్నావు అని అడిగాడు. నీకు మంగళ స్నానాలు చేయించాలి అనగానే విచిత్రంగా మొహం పెట్టి, మంగళ స్నానాలు ఎవరైనా పెళ్ళికి చేయిస్తారు. పోనీ కొత్తగా మీరు ఎంగేజ్‌మెంట్‌కి చేయించాలి అనుకున్నా ఎంగేజ్‌మెంట్ ఎల్లుండి అని శక్తి వివరణ ఇచ్చేసరికి, మంగళ స్నానాలు ఎంగేజ్‌మెంట్ కోసం చేపిస్తున్నావని ఎవర్రా నీకు చెప్పింది? నా కొడుకు అందగాడని నాకు తెలుసు. కానీ ఈరోజు మీ డ్యాడీ ఫోటోషూట్ పెట్టిస్తున్నాడు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ బాగా ప్రీ ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్. అంటే ఎంగేజ్‌మెంట్‌కి హోల్డింగ్ ఇంకా పోస్టర్స్ కావాలి గదా! అందుకోసం ఫోటోషూట్ కోసం కెమెరా వాళ్ళని కూడా మాట్లాడాడు. ఆల్రెడీ అక్కడ దితిని మీ పెద్దత్తయ్య రెడీ చేశానని చెప్పింది. మంగళస్నానం అంటే కాస్త టైం పడుతుంది. అందుకే ఇంత త్వరగా లేపాల్సొస్తుంది. పద అంది. అసలు ఎప్పుడు ఫోటోషూట్ చేయాలి? ఎప్పుడు చేయకూడదు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఫోటోషూట్ అంటే అది నేను చాలా క్లోజ్‌గా నిలబడి ఫోటోషూట్ చేయాల్సొస్తుంది. అది చచ్చినా చెయ్యను నేను అన్నాడు అరుస్తూ. సరే మీ డ్యాడీని పంపిస్తా ఉండు అని రేవతి వెళ్ళబోతుంటే వద్దులే నేనే వచ్చి తగలడతాను అన్నాడు కోపంగా. మహి, మైథిలి వాళ్ళని డిస్టర్బ్ చేయలేక దితి రూంలోకి వెళ్ళి దితిని లేపి అమ్మలక్కలతో కలిసి మంగళ స్నానం చేయించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ధృవ అక్కడ వెయిట్ చేస్తూ ఉండడంతో ధృవ విషయం చెప్పడంతో ఫోటోగ్రాఫర్స్ ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా వచ్చిన తర్వాత వీళ్ళు మిమ్మల్ని మంచి షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్తారు. నువ్వింకా శక్తి మాత్రమే వెళ్తున్నారు అన్నాడు.
స్నానం చేసినా కూడా అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న దితికి దెబ్బకి నిద్రమత్తు ఎగిరిపోయి బావతో వెళ్ళాలా? సరిపోయింది. నన్ను చూస్తేనే ఎగురుతాడు అనుకుంది. దితి కూడా స్నానం చేసి రెడీ అయ్యి రావడంతో మహి విషయం చెప్పేసరికి అమ్మాయితో ఇంకెవరినైనా పంపిస్తానన్నయ్యా అని అడిగింది మైథిలి. చెల్లెలు తనతో మాట్లాడేసరికి ఆమె వైపు చూడకుండా పక్కకి ఎటో చూస్తూ పర్లేదమ్మా. వీడియోగ్రాఫర్స్‌తో కూడా చాలామంది ఆడవాళ్ళున్నారు. అందులోనూ వెళ్ళేది బావ మరదలు ఇంకా కాబోయే భార్యాభర్త కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు అన్నాడు. దితి బయటికెళ్ళేసరికి శక్తి డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవడంతో వెళ్లి పక్కన కూర్చుంటే వాళ్ళ కార్‌ని వీడియోగ్రాఫర్స్ ఫాలో చేయాలన్నమాట. లైట్ మేకప్‌తో లెహెంగాలో ఉన్న దితిని చూసి రెడీ అవ్వమంటే అమ్మాయిలు ముందుంటారు కదా! ఇష్టం లేదని మొత్తుకుంటున్నా, వాడితో పెళ్ళికి కూడా అంత ఈజీగా రెడీ అయిపోతారు ఏంటో అన్నాడు. నేనంటే నీకిష్టం లేదు. కానీ నువ్వంటే నాకిష్టం కదా బావా! సో, నో ప్రాబ్లమ్. అయినా ఫోటో షూట్స్ పెట్టేదే అమ్మాయి, అబ్బాయి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం అంది ఓరగా చూస్తూ. దితి మాటలకి కోపం వచ్చిన శక్తి బ్రేక్ వేయడంతో పక్కనే కూర్చున్న దితి ఎగిరి వెళ్లి శక్తి ఒళ్ళో పడింది. నేనంటే ఇష్టం లేదంటావు గానీ ఇండైరెక్ట్‌గా ఇలా లాగావా బావా అంటూ శక్తి బుగ్గ గిల్లుతూ సిగ్గుపడింది దితి. హేయ్ అన్నాడు కోపంగా శక్తి. ఆమె అతనిని ఒళ్ళోనే కూర్చోవడంతో అతి దగ్గరగా వినిపించిన అతని బేస్ వాయిస్‌కి దెబ్బ కులిక్కి పడ్డంతో చెవి రుద్దుకుంటూ అంత గట్టిగా అరుస్తారా బావా ఎవరైనా? చిన్నప్పుడు డీజే బాక్స్ ఏమైనా మింగావా ఏంటి? అని కోపంగా తిడుతూ పక్క సీట్లోకి వెళ్లి కూర్చుంది. నిజానికి ఆమెని ఎత్తి పక్క సీట్లో కూర్చోబెడతాం అనుకునే లోపే తన వాయిస్‌కి భయపడి ఆమె వెళ్లి సైలెంట్‌గా కూర్చోవడంతో శక్తి పెదవుల్లో ఒక కన్నింగ్ స్మైల్ నిలబడ్డంతో ఆ నవ్వుల్ని డౌట్‌గా చూస్తూ ఆలోచనలో పడింది దితి. వెంటనే కార్ స్టార్ట్ చేసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ జరుగుతున్న దగ్గరికెళ్ళిపోయారు. ఆ ప్లేస్ చూసి దితి తెగ ఎక్సైట్ అయిపోయి, "ఇక్కడ మనం ఫోటో షూట్ చేస్తే మన జంటను చూసి ప్రతి ఒక్కళ్ళు కుళ్ళుకుంటారు బావ" అని చెప్పి అతని వైపు చూడ్డంతో కోపంగా చూస్తూ, "నీ వాగుడు కాస్త కట్టిపెడతావా" అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. ఫోటో షూట్ చేయడానికి వచ్చిన మిగిలిన టెక్నీషియన్స్ వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన మేకప్ గురించి కాసేపు డిస్కస్ చేసుకొని పైపైన మేకప్ చేసి ఎలాంటి పోజుల్లో ఫోటోస్ దిగాలో చెప్తూ ఉన్నారు. ఆ రోజు శక్తి లేడు. పైగా ఎంగేజ్‌మెంట్ ఇంకా పెళ్లి వరకు రావద్దని చెప్పడంతో శివని బలవంతంగా కంపెనీకి తీసుకెళ్ళిపోయాడు ధృవ. ఆఫీస్‌కి తీసుకువెళ్లి చైర్‌లో కూర్చోబెట్టి, "నువ్వు చేయాల్సిన వర్క్ ఏమీ లేదు. ఈరోజు ప్రాజెక్ట్ ఏమేమి వచ్చాయో చూడు. అవి మన కంపెనీ ప్రెస్టేజ్ తెచ్చేలా ఉన్నాయో లేదో చూసి ఫైనలైజ్ చేస్తే ఓకే అన్నావంటే మిగిలినదంతా ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడని" ధృవ చెప్పాడు. ఓకే డాడ్ అని చెప్పి తన ముందున్న ఫైల్స్ మొత్తం చెక్ చేయడం మొదలుపెట్టడంతో ధృవ తన క్యాబిన్‌కెళ్ళిపోయాడు. ఒక 2 గంటలు ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం వచ్చినవన్నీ చెక్ చేసి, ఒక 4 మాత్రం సెలెక్ట్ చేసి, ఇక పనేమీ లేక ఖాళీగా కూర్చొని మొబైల్ స్క్రోల్ చేస్తూ చంద్రికకి మెసేజ్ చేశాడు. హాయ్ బావ అని చందన మెసేజ్ చేయడంతో హమ్మయ్య! మళ్ళీ ఎవడ్రా నువ్వు అని ఎక్కడ అంటావోనని భయం వేసింది అన్నాడు వెక్కిరింపుగా. ఆ మాటకి చందన మొహంలో రంగులు మారిపోయి ఊరుకో బావ. ఫస్ట్‌లో అంటే నీ నంబర్ లేదు కాబట్టి అలా మాట్లాడాను కానీ నంబర్ సేవ్ చేసుకున్న తర్వాత కూడా ఎందుకలా మాట్లాడతాను అంది.
ఏమో తల్లి మీ ఆడవారి మాటలకి, చేష్టలకి అర్థాలే వేరులే అని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పాడులే అన్నాడు. అయ్యో! ఆ మహానుభావుడు ఇంకేం చెప్పాడు బావ అంది. అంటే అంతవరకే చెప్పాడు అనడంతో చందన గట్టిగా నవ్వుతూ చుట్టూ చూసేసరికి తను ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఉన్న విషయం గుర్తొచ్చి అందరూ తన వైపే చూస్తుండడంతో సారీ అని చెప్పింది. చందన రిప్లై ఇవ్వకపోవడంతో ఫీల్ అయ్యావా ఏంటని శివ అడిగాడు. ఫీల్ అవ్వడం కాదు. నువ్వు చేసిన కుళ్ళు జోకుకి పడి పడి నవ్వేసరికి ఇక్కడ పార్లర్‌లో అందరూ నన్నేదో విచిత్ర జీవిని చూస్తున్నట్టు చూస్తున్నారు అని చెప్పింది. వాట్ పార్లర్‌లో ఉన్నావా? ఐస్ క్రీమ్ పార్లర్‌లోనా? బ్యూటీ పార్లర్‌లోనా? అని అడిగాడు. బ్యూటీ పార్లర్‌లో అంతమంది ఎందుకుంటారు బావ? ఐస్ క్రీమ్ పార్లర్‌లోనే అని చందన చెప్పడంతో నేను వస్తాను. ఎక్కడున్నావని అడిగాడు. దాంతో తనున్న పార్లర్ అడ్రెస్ చెప్పడంతో 10 నిమిషాల్లో లోపలికి వెళ్లి హాయ్ అని చెప్పడంతో ఏంటి బావ కార్‌లో వచ్చావా? లేకపోతే ఆఫీస్ నుంచి పార్లర్‌కి ప్రైవేట్ చాపర్‌లో వచ్చావా? అని నవ్వు ఆపుకుంటూ అడిగింది. ఏంటి జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఆఫీస్ నుంచి బంజారా హిల్స్‌లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్‌కి ప్రైవేట్ చాపర్ కూడా వేశారా? అని వెటకారంగా అడిగాడు. అంటే 2 దగ్గరే అయినా కూడా ఈ ట్రాఫిక్‌లో అరగంటలో రావాల్సి దూరం 10 నిమిషాల్లో వచ్చేసరికి డౌటొచ్చింది అంది. ఆఫ్టర్‌నూన్ ఐస్ క్రీమ్ తినడానికొచ్చావు. అలాగే ఆఫ్టర్‌నూన్ బయట జనాలకి పెద్దగా పనులుండవు కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉందని చెప్పి తనకొక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. "హా! బావ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఒక వింత జరగబోతుందని చందన చెప్పింది." "అవునా? ఏంటది?" అంటూ తన ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ రావడంతో తింటూ అడిగాడు శివ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.